గివ్ మీ 1 రూపీ చేంజ్. నోట్ ఇవ్వకుండా చిల్లర అడుగుతావేటి? నువ్వేం షాప్ ఓనరు అయ్యా? ఈ రంగయ్య నేను నమ్మట్లేదు. నువ్వేం ఆలోచించకుండా రూపాయి ఇచ్చేస్తాంలే. కావాలంటే ఆ కాయిన్ చూడవయ్యా. దాని మీద ఒక పక్క రంగన్న, అదే సింహం ఉంటుంది, రెండో వైపు నంబర్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ అవసరం అంటరా? నువ్వు రూపాయి ఇవ్వయా బాబు. థ్యాంక్స్ బెదరు. రంగన్న, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసేది? ఎవరికో కాదు, నా అర్థానికి, నా బెటరాపు, మా భాగ్యానికి. అదేంటి రంగన్న, బ్యాంక్ వెళ్దాం డబ్బులు తెద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఫోన్లేంట? రేయ్, కారణం లేకుండా ఈ ఏడాకుల రంగయ్య ఏ పని చేయడురా. ఇదిగో డౌట్స్ మాని క్లియర్ గా అబ్జర్వ్ చేయి. వెయిట్ అండ్ సీ. అలాగే. హలో హలో, భాగ్యం ఎక్కనా? అవును, భాగ్యానే. మీరెవరు? నేనక్క వెంకటేష్ని. వెంకటేశా? ఏ వెంకటేషు? ఏంటక్క గుర్తుపట్టలేదా? నేనక్క రేషన్ షాప్ వెంకటేష్ని. ఇదిగో నేను కనుగొన్నప్పుడల్లా గ్యాస్ ఎప్పుడు ఇస్తావు, గ్యాస్ ఎప్పుడు ఇప్పిస్తావు అని అడుగుతుంటావు కదా, వెంకటేష్ని. ఓ నువ్వా? గొంతు తేడాగా ఉంటే గుర్తుపట్టలేదు. కొంత ఫ్రిడ్జ్ వాటర్ తాగటం వల్ల జలుబు చేసిందక్క. సరేగానక్క, ఇప్పుడే మన షాపుకి 100 గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. నువ్వు తొందరగా రేషన్ కార్డు తీసుకుని వచ్చాయి. అలాగా? ఒక్క జనం రాకముందే తొందరగా వచ్చేసాయి, లేడీస్ దొరకవు. సరే సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రంగా, నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నాకేం అర్థం కాదు. నాకు అర్థమవుతుందిరా, వెయిట్ చేయి, వెయిట్ చేయి. అమ్మయ్యా, పొద్దున లేచి ఎవరి మొహం చూసానా ఏంటో, గ్యాస్ పోయి ఇంటికి వచ్చేస్తుంది. ఎస్కేప్, ఎస్కేప్, వెనక దూడద్దు, ఎస్కేప్. ఏం భాగ్యమక్క, ఎక్కడికి వెళ్తున్నావు? మాకు తెలిసిన వాళ్ళు ఒకరిని హాస్పిటల్లో చేర్పించారట, చూసొద్దామని. సరే, తొందరగా వెళ్ళు. చూసావంట్రా, రేషన్ షాపులో గ్యాస్ ఇస్తున్నారని చెప్తే ఎక్కడ ఆమె ఈమెమ్మడి పడుద్దోనని చెప్పి తప్పుక్కుని అబద్ధం చెప్పి వెళ్ళిపోతుంది. చాలా తెలివితేటలు ఉండరా దీని దగ్గర. ఉట్టి స్వార్థపరురాలు, అవకాశవాది అనుకో. వదిలే రంగా, అందరూ నీలాగా మంచి వాళ్ళు ఉంటారా? ఒరే, నేనంటే నీకు ఎంత ప్రేమరా. రై, అబ్బా, నా ప్లాన్ అంతా అప్సెట్ రా. ఏమైంది రంగన్న? మనం ఇంత ప్లాన్ వేసామా, అది అంత తొందరలో కూడా ఇంటికి తాళం వేసి వెళ్ళింది. అవును, అక్క గేట్ తాళం వేసింది, అయినా నీకు లోన పనేంటి? ఓరి పిచ్చేదవా, లోపలేరా బ్యాంక్ ఉంది. లోపల బ్యాంక్ ఉందా? లోపల బ్యాంక్ ఉందన్న, మరి ఇప్పుడు ఎలాగే లోపలికి వెళ్ళేది? అన్నా, ఒక మంచి ఐడియా. అక్క ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, నేను పరిగెత్తుకెళ్ళి తాళం తీసుకురానా? గుడ్ ఐడియా, వెళ్ళి తీసుకురా. రాయ్, తాళంతో పాటు అక్కని కూడా తీసుకురా. అలాగే. కొట్టానంటే గోప వెళ్ళిపోతుంది. దాని దగ్గర తాళం తీసుకునే ఛాన్స్ ఏముంటే ఫోన్లో గొంతు మార్చి దాన్ని అర్జెంటుగా బయటకు ఎందుకు రమ్మంటానరా? ఛీ, ఏం మనుషులు రా మీరు. ఇన్నాళ్ళు ఈ రంగయ్యతో స్నేహం చేస్తున్నారు గాని కనీసం నా 7వ ఆకులో 7వ వంతాన ఎలగదారా? ఓరిని ఎవో జపాన్లో సునామీలాగా మీ బుర్రలు కొట్టుకుపోయాయా? ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం? అన్నా, తాళం పగలు కొడదామా? తాళం పగలు కొట్టచ్చు గానీ ఈ సౌండ్కి పక్కెళ్ళాలకి అనుమానం వస్తుందిరా. అవునవును, గోడ దూకటమే బెటరు. రై, గోడ కన్నా గేటే తక్కువ ఉంది, ఇక్కడే ట్రై చేస్తే పోలా? ఇది కరెక్ట్. రై, నువ్వు ముందు ట్రై చేయి. జాగ్రత్త. ఏటి రంగయ్య, ఇంట్లో మనుషులు దింపుతున్నావు? ఏం లేదు, తాళం చెప్పేమో కనపడలేదు. మా భాగ్యం ఎక్కడికో బయటికి వెళ్ళింది. మా పులిగడికి ఏమో ఆకలేస్తుంది, ఆకలేకపోతున్నాడు, అందుకని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఓహో, అలాగా. పర్వాలేదే, పక్కింట్లో ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ చేస్తున్నారే. ఉండాలండి, ఇలా ఉంటే దొంగలు రారు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే అనుమాన పడేవాడిని కాదు, నువ్వు ఉన్నావుగా, అందుకే అనుమాన పడ్డాను. అబ్బో, సంతోషించాలేవయో, పెద్ద చెప్పొచ్చావు. ఇదిగో, దొంగలు పట్టపగలే వస్తున్నారంట. ఎల్లు, ఇంటి ఎవడన్నా దూరాడేమో. నువ్వు మారు. నువ్వు ఎక్కరా? పెద్ద చెప్పొచ్చాడు.
జాగ్రత్త మెల్లిగా మెల్లిగా దూకో మెల్లిగా దిగన్నా దూకో అమ్మా వారిని అవ్వ ఇది నా ఇల్లురా నన్నే దొంగలాగా రమ్మంటావా అన్నా చీకట్లో ఏమైనా కుక్కలు ఉన్నాయేమన్నా ఓరి మొహం అండా ఇది పట్టపగలరా అడే కదా అబ్బా ఏంటి రంగన్న ఇక్కడే నిలబడిపోయావు ఇక్కడేరా బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్ సరే దీనికి తాళం వేస్తుంది కదా ఓరి ఎదవా గేట్కి తాళం వేస్తుంటే ఆగేమా దూకిరాలా ఇప్పుడు మరి లోనికి వెళ్ళడానికి దారేది ఉందిరా దారి ఉందా? అవునరా పగల కొడతామే బయటికి వెళ్ళినాక తిరిగి వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఏం ప్రాబ్లం రాదురా అది బయట నుంచి లోపలికి రాగానే పగిలిపోయిన తాళం చూసి బోర్ని ఏడుస్తుంది మనం ఈ లోపల మన పని పూర్తి చేసుకుని వచ్చేసి దాని ఏడుపులో మన ఏడుపు మిక్స్ చేసి 6:30 రాగం ఎత్తుకుంటే సరి దానికి ఏ డౌట్ రాదు ఎలా ఉందిరా మన ఐడియా సూపర్ ఐడియా నీ బుర్రకే వస్తాయన్నా అమ్మో పొగడ మొగరా ఒళ్ళు పులకరిస్తోంది రేయ్ భాగ్యం ఇక్కడి నుంచి రేషన్ షాప్ కి వెళ్ళాలంటే 15 నిమిషాలు తిరిగి రావటానికి 15 నిమిషాలు టోటల్ గా 30 నిమిషాలు ఈ 30 నిమిషాల లోపల మన ఆపరేషన్ కంప్లీట్ చేయాలి కమాన్ అటాక్ అరే రంగన్న ఆపరేషన్ కావాల్సిన వెపన్స్ అన్ని రెడీగా పెట్టుకున్నావే మరి ఏంటి అనుకున్నా ఏ టైం ఎలాంటిదో ఎవడు చెప్పగలడు ఏసేయ్ వెంకటేష్లా ఉన్నాడే నన్ను రమ్మని చెప్పి అట్టటే వెళుతున్నాడేంటి వెంకటేషు ఓ వెంకటేషు ఏంటక్క ఆగాగు ఏంటక్క నేను మీ షాప్కి వెళ్తుంటే నువ్వేంటి ఇటు వెళ్తున్నావు మా షాప్కా ఎందుకు ఎందుకంటావేంటి ఎందుకు ఇందాక నువ్వే కదా ఫోన్ చేసి రేషన్ షాప్ లో గ్యాస్ పొయ్యిలు ఇస్తున్నారు కార్డు తీసుకురమ్మన్నావు ఏంటి నేను ఫోన్ చేశానా లేదక్క నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారు అవన్నీ వచ్చే నెలలో వస్తాయంటక్క అలాగా ఈ పని ఎవరు చేసుంటారు ఏం అవసరం వచ్చిందబ్బా అక్క ఇంట్లో ఎవరన్నా మనుషులు ఉన్నారా ఎవ్వరూ లేరు తలుపుకు తాళం వేసి వచ్చాను అయితే మోసమే అర్జెంటుగా ఇంటికెళ్ళి చూడు ఎవరో దూరుంటారు అయ్యయ్యో ఏ దుర్మార్గుడు నన్ను మోసం చేయడానికి పథకం వేశాడు వెంకటేష్ నన్ను కాస్త మా ఇంటి దగ్గర దింపవా సరే రాక్క కూర్చో ఆగాగు నన్ను ఎక్కని త్వరగా పోనీ వెంకటేష్ రేయ్ నువ్వు ఇక్కడే ఉండు ఎవరన్నా వస్తే సిగ్నల్ నేను పులిగాడు లోపలికి వెళ్ళి బ్యాంకును కొల్లగొట్టి వచ్చేస్తాం ఓకేనా ఓకే నువ్వు రారా అరే పదరా అమ్మయ్యా రే పులి నువ్వు ఈ డబ్బాలన్నీ వెతుకుతూ ఉండు నే పై ఆపరేషన్ కంప్లీట్ చేస్తా దొంగ సచ్చినోడు ఎవడు ఫోన్ చేశాడో ఏంటో నన్నే మోసం చేయాలనుకున్నాడు వాడెవడో తెలియాలి వాడి సంగతి చెప్తాను పులిహోర రంగన్న పులిహోర సూపర్ గా ఉంది రాయ్ ఆపరేషన్ కంప్లీట్ చేసేసి మనం అర్జెంట్ గా బయటపడాలి నువ్వు పులిహోర తింటూ కూర్చుంటావేరా ముందు డబ్బాలు ఎతకరా ముందు నువ్వు ఎతికన్నా నేను చూస్తాను కదా ఏంటి 100 ఉంది ఏంటి అన్నీ 100లే కనపడుతున్నాయి ఎక్కడ దాచిందబ్బా
వెంకటేష్ సరే అక్క. వెళ్ళు. రండక్క. రేషన్ షాప్కి వెళ్ళి అప్పుడే వచ్చేసావు? అవునరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమెండ్లో ఏంటో ఏ విధవ నాకు ఫోన్ చేసి రేషన్ షాప్ లో గ్యాస్ పొయ్యిలు ఇస్తున్నారని నన్ను మోసం చేశాడ్రా. అవును, నువ్వెప్పుడొచ్చావురా? అదేంటక్క నువ్వు ఇలాగ వెళ్ళావు, మేము అలాగ వచ్చేసాం. అక్క పులిహార సూపర్ గా ఉంది, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుని తింటున్నాను. వట్టి పులిహార కంటే కాస్తంత చట్నీ కలుపుకుంటే చాలా బాగుంటుందిరా. వెయ్యక్క. తెస్తానండు. ఏరా, నేను తాళం వేసే కదా వెళ్ళాను, మీరంతా లోపలికి ఎలా వచ్చారు? ఏంటి అడుగుతుంటే చెప్పవేంట్రా? ఏవో మాటలు వినపడుతున్నాయి. ఈడెవరితో మాట్లాడుతున్నాడబ్బా? కొమ్మ తీసి భాగ్యం వచ్చిందా? అమ్మో, ఏంటక్క నువ్వు మరి మా రంగయ్య దగ్గర నీ ప్లాన్లు పారతాయా? నువ్వు తాళం వేసుకెళ్తే మేం గేట్ దూకొచ్చాం. అంతా రంగయ్య మహిమక్క. నువ్వు ఎటు పక్కన తాళం వేయక్క, రంగన్ మమ్మల్ని లోపలికి తీసుకొస్తాడు. రాయ్ మీ మొహం మండ, గొప్పలు చెప్పుకునే టైం అంటరా? దొరికిపోయాంరా, పరిగెత్తండి. పంచోదలవే ఊడిపోతుంది. ఏం మనిషివయ్యా నువ్వు? నీకు అసలు సిగ్గుందా? సొంత ఇంట్లో మనుషులు పెట్టి దొంగతనం చేస్తావా? భాగ్యం, నేను పడ్డ శ్రమంతా వృధా అయింది. లోపల ఏం దొరకలేదే, ఆయాసం తప్ప అసలు పనే కాలేదే. వదలవే, నన్ను వదలవే, పంచోదలవే, ఎవరైనా చూస్తే బాగుండదు. చిచ్చి పాపాత్ముడా, నువ్వు ఒక మనిషివి, నీదొక జన్మ. నాన్న గడ్డి గరిచి పైసా పైసా కూడబెట్టిన డబ్బులు మొత్తం దొంగతనం చేస్తావా? ఎక్కడ డబ్బులు? ఇవ్వయ్యా, ఇవ్వు. ఎక్కడ డబ్బులు? చెప్తే నమ్మవే అంటే లోపల ఏం దొరకలేదే. ఇదిగో ఇదిగో ఈ 200 దొరికినాయి భాగ్యం. ఇదిగో ఈ 200 దొరికినాయి. చెప్పకు. ఇంట్లో మొత్తం నేను 5,000 పెట్టాను. ఆ 5,000 నొక్కేసి 200 దొరికాయని తెలివిగా నా చేతిలో పెట్టి మాయ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు కనుక ఆ డబ్బులు ఇవ్వలేదనుకో, నేను మనిషినే కాను. నా సంగతి తెలుసు కదా. నువ్వేమిటే నేను చేసిన ప్లాన్ అంతా వృధా అయిందని నేను బాధపడుతుంటే, నువ్వేంటే మనిషివి కాదు మానవు కాదు అంటావు. ఇదిగో చూడు, 50, 100 అంటే ఏదో అనుకుని ఊరుకునేదాన్ని. 5,000 రూపాయలు నా కష్టార్జితాన్ని వదులుకునే సమస్య లేదు. లేవు లేవు అని నన్ను రాక్షసం చేయకు, నరికి పోగులేస్తాను. నిజం చెబుతున్నానే, నా మీద ఒట్టే. నిజంగా నాకు ఈవేళ దొరికింది 200 రూపాయలేనే. ఈ రోజు 200? అంటే ఇంతకు ముందు ఇంకా డబ్బులు కాజేసావన్నమాట. అయ్యో అయ్యో దేవుడా, నీకు తెలియకూడదని, నీకంట పడకూడదని అవి నేను అక్కడ దాచిపెట్టాను. కుక్క చూసిన చద్దిలాగా చేసావు కదయ్యా. నేను జాగ్రత్తగా దాచిపెడితే నువ్వు పంది కుక్కలా కన్నవేసి రోజు ఇలా డబ్బులు లాగేసి తాగొస్తున్నావా? నేను అలా చేయలేదు భాగ్యం, నిజంగా నన్ను నమ్మవే. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఆ డబ్బు తీసి దాంతో నేను తాగలేదు. ఏంటయ్యా కోర్టులో చెప్పినట్టుగా చెప్తున్నావు? నువ్వు తాగలేదు అంటావు. ఏంటక్క ఏమైంది? చూసారా ఈ అన్యాయం. ఈయన సొంత ఇంట్లోనే మనుషులు వెంటేసుకొచ్చి దొంగతనం చేస్తున్నాడు. ఆహా, అప్పుడే అనుకున్నాను ఎవరినో పోరంబోకాళ్ళని తీసుకొచ్చి గోడెక్కిస్తుంటే ఏంటి రంగయ్య అన్నాను. తాళం సేపు పోయిందన్నాడు. ఏంటనయ్యా నీ ఇంట్లో నువ్వు ఇలా చేయటం బాగుందా? పక్కింట్లో చేస్తే ఊరుకుంటారా ఏంటి? ఇన్ని రోజులు 5దో 10దో తీసుకుని తాగేవాడివి ఈ రోజు ఏకంగా తాళం పగలు కొట్టి దొంగతనం చేసే రేంజ్కి వచ్చావు అనమాట. యాసనం అంత ముదిరిందనమాట. ఏ మనిషివయ్యా నువ్వు? ఇలా అనిపించుకోవడం నీకు సిగ్గు అనిపించట్లేదు? అయినా అదే ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తావులే? ఏదో చిన్న తప్పులైతే పోనీ లేని సర్దుకొని వదిలేశాను. ఇవాళ 5,000 తాగి నాశనం చేశావంటే నీకు అసలు కాస్తైనా బుద్ధుందా? నీ ఒంట్లో చీము నెత్తురుందా? నీకు సిగ్గుసేనం లేదా? చిచ్చి, ఈ సంసారం కోసం ఏనాడైనా నువ్వు సంపాదించుకొచ్చిన పైసా ఉందా? ఆడదాన్ని నేను కష్టపడి నెట్టుకొస్తున్నాను. చేవులాగా కోడేస్తే తాగి తగలేస్తున్నావా? ఏమీ సాయం చేయలేకపోయినా నేనేమీ అనలేదు, కానీ ఇంత ద్రోహం చేస్తావా? నీ తాగుడుకు డబ్బు లేకపోయేసరికి నీ ఇంటి తాళం నువ్వే పగలగొట్టి దొంగతనం చేస్తున్నావు. రేపు డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా అమ్మేస్తావా? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? కొడతావా? కొట్టవయ్యా, కొట్టు.
నేను డబ్బులు తీస్తే తీసుండొచ్చే, నన్ను అంత మాట అంటావా? కన్న కూతుర్ని డబ్బుల కోసం అమ్ముకునే కసాయి వాళ్ళ కనిపిస్తున్నానా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావే నువ్వు. తప్పుడు పనులు నువ్వు చేసి నాయి తప్పుడు మాట్లాడతావే. 5,000 కూడేయటానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నాకు? ఎలా తాగుబుద్దయిందయ్యా నీకు? పైగా నాదే తప్పట్టున్నావా? ఇలా తాగుడికి అలవాటు పడ్డవాడిని ఎవరు నమ్ముతారయ్యా? అలా చేయవని నమ్మకం ఏంటి? నీకు బిడ్డల కన్నా తాగుడే ముఖ్యం కదా. ఇలా తాగి మమ్మల్ని మోసం చేయటం కన్నా ఇంత విషయం తాగి నువ్వే చావచ్చుగా. నేను రోజు ఇలా ఏడ్చి చచ్చే బదులు ఒకేసారి ఏడ్చి వదులుకుంటాను. చిచ్చి, చాలే ఆపవే. నేను డబ్బులు తీసింది నిజమే, కానీ అవి మాత్రం తాగటానికి కాదు. ఒక మంచి పని కోసం ఆ దొంగతనం చేశాను. ఆహా, మంచి పని కోసం దొంగతనమా? నాకు తెలియకుండా నువ్వు చేసే అంత మంచి పని ఏంటో. నీ సంగతి నాకు తెలుసు కానీ కథలు చెప్పుకో, కథలు. సాయ్, అనవసరంగా మాట్లాడకే. అర్చన చెల్లి పెళ్లికి వాళ్ళకి చదివించడానికి డబ్బులు లేవని గోపి బాధపడుతున్నాడు. ఆ టైంలో నేను డబ్బులు దాయటం చూశాను, అందుకే అవి తీసి వాళ్ళకి ఇచ్చాను.